హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కోసం తెలుసుకుందాం. ఎవరైతే నా ఫస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఆ వీడియో చూసాక ఈ వీడియోకి రండి. ఆ వీడియో బేసిక్స్ అన్నీ అందులో మీకు క్లియర్గా అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీకు బాగా అర్థమైతే తర్వాత నుంచి ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు కొంచెం డెప్త్లో ఉంటుంది. అండ్ కావాలని నేను ఒక పెద్ద వీడియోని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను. బికాజ్ ఒక లాంగ్ వీడియో పెట్టడం వల్ల కొంతమంది స్టూడెంట్స్లో ఈ అటెన్షన్ గ్రాబ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళు అంత 20-30 మినిట్స్ ఒక వీడియోని చూడలేరు. సో అలా ఉండకూడదని నేను పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. అలాగని నేను ఎక్కడ పడితే అక్కడ కట్ చేయట్లేదు. ప్రీవియస్ వీడియోలో ఎనర్జీ అంటే ఏంటి, రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, అసలు బేసిక్ మెకానిజమ్స్ ఏంటి, టైప్స్ ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఒక్కొక్క ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, దానికి ఎలా పనిచేస్తుంది, దాని మెకానిజం ఏంటి, ఇండియాలో దాని పొజిషన్ ఏంటి, వరల్డ్లో దాని పొజిషన్ ఏంటి, అలాగ ప్రతి ఎనర్జీ రిసోర్స్ కోసం ఇండివిజువల్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. ఇది నేను 2 పార్ట్స్గా విడదీస్తున్నాను. మొదటి వీడియోస్లో ఒక 3 to 4 ఎనర్జీ రిసోర్సెస్ డీటెయిల్సెస్ వస్తాయి, తర్వాత రిమైనింగ్ వస్తాయి. ఓకే, సో కంప్లీట్గా ఈ 3 వీడియోస్ కలిపితే మీకు సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి రెన్యూవబుల్ రిసోర్సెస్ అన్నీ కూడా మీకు పూర్తయిపోయినట్టే. ఇంకొకటి, ఒక క్వైరీ నాకు వస్తుంది, తెలుగులో చెప్పమనేసి కామెంట్స్లో పెడుతున్నారు యాస్పిరెంట్స్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ నేను టెర్మినాలజీ మాత్రమే ఇంగ్లీష్లో వాడుతున్నాను. నేను ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు ఒక వాడిక భాషలో తెలుగులోనే చెప్తున్నాను. కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలుగులో చెప్పి టెర్మినాలజీ మాత్రమే ఇంగ్లీష్లో వాడడం జరుగుతుంది. సో కంప్లీట్లీ ప్యూర్లీ తెలుగులో రాయడం అనేది ఉండదు. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను ఇలాగా చెప్పడం జరుగుతుంది. టెర్మినాలజీ ఇంగ్లీష్ తీసుకొని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అండ్ అలానే మీకు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, పేపర్లో మీకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఉన్నదే స్టాండ్ గుడ్. అంటే ఒక క్వశ్చన్ ఉంది, అది ఇంగ్లీష్లోనే ఇచ్చారు, తెలుగులోనే ఇచ్చారు. ఇంగ్లీష్లో ఏ కంటెక్స్ట్లో అడిగారో దాని ప్రకారమే ఆన్సర్ కీ అని ప్రిపేర్ అవుతుంది. సో అందుకే మనం ఇంగ్లీష్కి కొంత ప్రయారిటీ ఇవ్వాలి. సో టెర్మినాలజీ కుదిరినంత వరకు మీకు టెర్మినాలజీ అర్థం చేసుకోగలుగుతున్నారు ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్స్ తెలుగులో నేను మీకు చాలా క్లియర్గా అర్థం చేస్తున్నాను. ఇన్ కేస్ అప్పటికీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, లేదా ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, నేను మీకు ఆన్సరబుల్గా అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. నా సైడ్ నుంచి మీకు ఆ సపోర్ట్ అయితే ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సోలార్ ఎనర్జీ మనం జనరేట్ చేయాలంటే మనకి ఇలాంటి సోలార్ ప్యానెల్స్ కావాలి. ఇలాంటి సోలార్ ప్యానెల్స్ని సూర్యుడికి ఎదురుగా మనం ప్లేస్ చేస్తాం. సూర్యుడికి ఎదురుగా మనం ప్లేస్ చేస్తే ఏదైతే సన్లైట్ వస్తుందో అదంతా కూడా ఈ ప్యానెల్ మీద పడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో సన్లైట్ పడుతుంది. అయితే మనకి సన్ నుంచి వస్తున్న ఎనర్జీ అన్లిమిటెడ్. మనకి సన్ నుంచి వస్తున్న ఎనర్జీ అన్లిమిటెడ్ అంటే ఎంత వాడినా కూడా మనకి కరువు రాదు ఈ ఎనర్జీలో. ఈ సన్లైట్ని ఏదైతే వస్తుందో అది ఈ సోలార్ ప్యానెల్ మీద పడితే ఏమవుతుందో తెలుసుకుందాం. ఈ సోలార్ ప్యానెల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సోలార్ ప్యానెల్లో రఫ్గా 60 సెల్స్ ఉంటాయి, 60 నుంచి 72 సెల్స్ ఉంటాయి. ఈ సెల్ని మనం ఏమని పిలుస్తామంటే ఫోటోవాల్టాయిక్ సెల్గా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫోటోవాల్టాయిక్ సెల్గా పిలుస్తాం. జనరల్గా ఈ సెల్స్ దేంతో తయారవుతాయి అని అడుగుతారు. దీస్ ఆర్ మేడ్ బై సిలికాన్ అనే మెటీరియల్తో తయారవుతుంది. సో ఫోటోవాల్టాయిక్ సెల్స్ దేంతో తయారవుతాయి అంటే సిలికాన్ అని చెప్పాలి. ఈ సోలార్ ప్యానెల్స్లో ఏ సెల్స్ ఉంటాయంటే ఫోటోవాల్టాయిక్స్ అని చెప్పాలి. అయితే ఫోటోవాల్టాయిక్ సెల్ ఏదైతే ఉందో ఈ సెల్లో నథింగ్ బట్ ఒక సెమీ కండక్టర్ డయోడ్ లాగా పనిచేస్తుందండి. లైక్ చూడండి, సెమీ కండక్టర్ డయోడ్లో ఏంటుంటుంది, ఒక పీ టైప్ మరియు ఒక ఎన్ టైప్, మధ్యలో బ్యారియర్. ఎప్పుడైతే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు ఇందులో ఉన్న క్యారియర్స్ అందులోకి వెళ్ళి ఇది మనకి వోల్టేజ్ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక ప్రాపర్ డయోడ్ ఒక వర్క్. అయితే ఫోటోవాల్టాయిక్ సెల్ ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనం వోల్టేజ్ కదా ఇచ్చాం బ్రేక్ చేయడానికి సెమీ కండక్టర్ డయోడ్లో, కానీ ఫోటోవాల్టాయిక్ సెల్లో ఇది బ్రేక్ చేయడానికి ఏమి ఇవ్వాలి,
సన్లైట్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం సన్లైట్ ఇస్తామో ఈ బ్యారియర్ అనేది బ్రేక్ అవుతుంది. వన్స్ బ్యారియర్ బ్రేక్ అయితే ఫ్రీ ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ జనరేట్ అయితే ఇది మనకి అల్టిమేట్గా వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగా ప్రతి సెల్ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఒక సెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసుకుందాం. మీకేం చెప్పాను, ఇది ఒక సోలార్ ప్యానెల్. ఈ సోలార్ ప్యానెల్లో అనుకుందాం ఒక 60 సెల్స్ ఉంటాయని. అయితే ఒక్కొక్క సెల్ ఎంత వోల్టేజ్ ఇస్తుంది అంటే రఫ్గా ఒక సెల్ ఈక్వల్ టు 0.6 volts వరకు ఇస్తుంది. సో 0.6 volts 60 సెల్స్ కలిపిస్తే ఫైనల్గా మనకి ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుంది, 36 volt DC జనరేట్ అవుతుంది. సో డైరెక్ట్ కరెంట్ జనరేట్ అవుతుంది. ఈ 36 volt DC అనేది మనం 2 రకాలుగా వాడుకోవచ్చు. అయితే బ్యాటరీస్కి ఇచ్చుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇన్వర్టర్కి ఇచ్చుకుంటే ఈ డీసీ ఏదైతే ఉందో ఇన్వర్టర్ దాన్ని ఏం చేస్తుంది, ఏసీగా మార్చి మన ఇంట్లో ఎనర్జీగా వాడుకోవచ్చు. ఓకే, సో అయితే మనం బ్యాటరీస్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా డీసీ నుంచి ఏసీగా ఇన్వర్టర్ ద్వారా మనం కన్వర్ట్ చేసుకొని ఇంటి సప్లై కోసం వాడుకోవచ్చు. సో ఇది ఒక సోలార్ ప్యానెల్ ఎలా పనిచేస్తుందో మీకు డీటెయిల్గా చెప్పాను. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇన్వర్టర్ దేని నుంచి దేనికి కన్వర్ట్ చేస్తుందని ఒక బేసిక్ క్వశ్చన్ నేను ఇక్కడ మీకు రైట్ చేశాను. ఇన్వర్టర్ ఏంటి కన్వర్ట్ చేస్తుంది అంటే డీసీ నుంచి ఏసీ. అదేనండి, మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది కదా, ఇన్వర్టర్ ఏం చేస్తుంది, ఒక ఇన్వర్టర్ ఒక బ్యాటరీ మనం పెడతాం. బ్యాటరీ నుంచి వచ్చే డీసీ ఎనర్జీని ఇన్వర్టర్ ఏసీగా మార్చి మన టీవీకి, ఫ్యాన్కి, లైట్కి అన్నిటికీ మనం వాడుకోగలుగుతాం. సో అలాంటి ప్రిన్సిపల్ ఇది కూడా. అయితే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఒక డీసీని ఏసీగా మార్చేది ఇన్వర్టర్, మరి రివర్స్ ఎవరు చేస్తారు అంటే ఏసీని డీసీగా కన్వర్ట్ చేసేది ఏ డివైస్, అది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దిస్ ఈజ్ అబౌట్ సోలార్ సెల్స్. అయితే వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ దీనికోసం ఇంకేమేమి తెలుసుకోవచ్చో చూద్దాం. సో వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే టోటల్ ఇండియాలో సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది, సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది. ఎట్ ప్రెజెంట్ ఈ రోజుకి ఇవి వ్యారీ అవుతూ ఉంటాయండి. సపోజ్ ఈరోజు నేను క్లాస్ చెప్తున్నాను, మీరు ఒక 3 నెలల తర్వాత చూస్తే దీని వాల్యూస్ మారుతూ ఉంటాయి. బట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు లాస్ట్ 1 monthలో ఉన్న డాటాని మీరు చదువుకొని వెళ్తే చాలు. సో ఇక్కడ చూడండి, టోటల్ ఇప్పుడు ఎంత సోలార్ ఇన్స్టాల్ కెపాసిటీ ఇండియాలో ఉంది అంటే 116 gigawatts ఉంది. 116 gigawatts. మనం ఏమైనా టార్గెట్ పెట్టుకున్నామా? ఎస్, మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఎంత టార్గెట్? 280 gigawatt సోలార్ ఎనర్జీ మనం ఇండియా జనరేట్ చేయాలి, ఎప్పటికల్లా బై 2030 కల్లా చేయాలి అని మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, అయితే ప్రెజెంట్ ఎంతలో ఉన్నాం మనం? 116 gigawattsలో ఉన్నాం. ఇప్పుడు ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్లో మనం చూడాల్సింది ఏంటి అంటే ఇండియాలో ఏ స్టేట్స్లో ఎక్కువగా సోలార్ ఎనర్జీ ఉంది, ఎక్కువగా సోలార్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది, అలానే వరల్డ్లో ఏ కంట్రీస్ లార్జెస్ట్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ ఉందో చూద్దాం. ఓకే, సో మూడు తీసుకుందాం. ఇండియాలో టాప్ చేసింది రాజస్థాన్, సెకండ్ గుజరాత్, థర్డ్ మహారాష్ట్ర. అదే వరల్డ్లో టాప్ 3 కంట్రీస్ ఏంటి అంటే చైనా, యుఎస్ మరియు ఇండియా. సో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది సోలార్ ఎనర్జీలో అని మనకి ఎగ్జామ్లో అడిగితే మనం చెప్పాలి యాజ్ ఆఫ్ 2025 మనం 3వ స్థానంలో ఉన్నామని చెప్పాలి. ఓకే, టాప్లో ఎవరున్నారంటే చైనా అని చెప్పాలి. అదే ఇండియాలో ఏ స్టేట్ హైయెస్ట్ సోలార్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది అంటే రాజస్థాన్ అని చెప్పాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సోలార్ ఎనర్జీ. ఓకే, సో మీకు వర్కింగ్ ఆపరేషన్ చెప్పాను, అలానే ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను. సో మీకు ఏ బిట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలని. నెక్స్ట్ ఇప్పుడు మనం విండ్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పటి వరకు మనం సన్ని వాడుతున్నాం.
ఓకే, సన్ అనేది అన్లిమిటెడ్, విండ్ అనేది కొంతవరకు లిమిటెడ్. కొన్ని కండిషన్స్లో, కొన్ని ఏరియాస్లో విండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొన్ని కండిషన్స్లో విండ్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే జనరల్గా మనం చూసుకోబోయేది ఏంటి అంటే, ఇలాగా ఒక విండ్ టర్బైన్ పెడతామండి. ఓకే, విండ్ టర్బైన్ పెడతాం. సో ఈ విండ్ టర్బైన్ పెట్టడానికి మనం కొన్ని కండిషన్స్ తీసుకోవాలి. లైక్ ఎంత ఎత్తులో పెట్టాలి అంటే, గ్రౌండ్ లెవెల్ నుంచి 100 అడుగులు ఎత్తులో పెట్టాలి, 100 feet ఎత్తులో పెట్టాలి. అలానే మినిమం ఈ విండ్ టర్బైన్ తిరగడానికి ఎంత గాలి వేగం కావాలి, మినిమం విండ్ స్పీడ్ అనేది 8 km/h ఉండాలి. అలానే మ్యాక్స్ విండ్ స్పీడ్ ఎంత వరకు తీసుకోగలము అంటే 54 km/h. సో మినిమం విండ్ స్పీడ్ ఎంత, మ్యాక్స్ ఎంత, ఈ లోపట ఒకవేళ విండ్ ఎనర్జీ ఉంటే, ఒకవేళ విండ్ మూమెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఈ టర్బైన్ అనేది తిరుగుతుంది. సో ఈ టర్బైన్ తిరగగానే టర్బైన్కి అటాచ్ అయిన లీవర్ కూడా తిరుగుతుంది. లీవర్ కూడా తిరిగి వెనక్కున్న టర్బైన్ని తిప్పుతుంది. సో టర్బైన్ తిప్పగానే టర్బైన్తో అటాచ్ అయిన జనరేటర్కి మెకానికల్ ఎనర్జీ వస్తుంది. వన్స్ టర్బైన్కి జనరేటర్కి మెకానికల్ ఎనర్జీ రాగానే జనరేటర్ ఏం చేస్తుంది, మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రికల్ మనం ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చి అక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వయా ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసి ఫైనల్లీ ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం. జనరల్గా ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ మన వీధి చివరిలో మీకు కనబడుతూ ఉంటాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంట్లోకి మనం ఎనర్జీ ఇస్తాం. సో ఫైనలీ మనం ఏం చేసింది, ఇన్పుట్ ఏంటి, విండ్, అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది, ఎలక్ట్రిసిటీ. అయితే మధ్యలో ఏం జరిగింది, మధ్యలో కన్వర్షన్స్ జరిగాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ విండ్ ఎనర్జీ. అయితే దీనికోసం కొంత వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, టోటల్గా ఇండియాలో విండ్ ఎనర్జీ కెపాసిటీ ఎంత, ఉంది యాజ్ ఆఫ్ 2025. ఇప్పటికి చెప్తున్నాను, అరౌండ్ డాటా 50 GW ఉంది మనకి. ఓకే, ఇండియా ఎంత ఎనర్జీ జనరేట్ చేస్తుంది విండ్ ద్వారా, 50 GW. అయితే అగైన్ మనం టాప్ 3 స్టేట్స్ చూద్దాం, అలానే టాప్ 3 కంట్రీస్ చూద్దాం. టాప్ 3 స్టేట్స్ ఏంటండి అంటే, మొదటిది గుజరాత్, రెండవది తమిళనాడు, మూడవది కర్ణాటక. టాప్ 3 కంట్రీస్ ఏమున్నాయంటే, మొదటిది చైనా, రెండవది యుఎస్, థర్డ్ది జర్మనీ, అండ్ ఫోర్త్ నేర్చుకోవాల్సి వస్తుంది, అదే ఇండియా. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ ఎలాగ అడుగుతారు అంటే, విండ్ ఎనర్జీలో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది, 4వ స్థానంలో ఉంది. ఇండియాలో ఏ స్టేట్స్ టాప్ 3లో ఉన్నాయి, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక. ఈ విషయంలో గుజరాత్కి లాస్ట్ ఇయర్ MNRE అవార్డు కూడా ఇచ్చారు. ఓకే, ఎందుకంటే అంత విండ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విండ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం హైడ్రో ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. హైడ్రో ఎనర్జీ ఆర్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అన్న ఒకటే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, టర్బైన్ని రొటేట్ చేయాలి. అయితే ఇంతవరకు మనం టర్బైన్ని విండ్తో రొటేట్ చేసాం. అదే ఫోర్స్, అదే కైనెటిక్ ఎనర్జీ మనం ఒక డ్యామ్ వాటర్ ద్వారా ఇస్తే ఎలా చేస్తాం, వాటర్ ఏదైతే ఉంటుందో రివర్ వాటర్ అంతా కూడా మనం స్టోర్ చేస్తాం. సో ఫుల్గా స్టోర్ చేస్తే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో అలా స్టోర్ చేసి ఒక ఎత్తులో స్టోర్ చేస్తాం, అండ్ డౌన్లో మనం ఒక టర్బైన్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనం గేట్స్ లిఫ్ట్ చేస్తామో ఈ వాటర్ చాలా ఫోర్స్గా కిందకి వస్తుంది. సో హైటులో గ్రావిటీ ద్వారా వస్తుంది, కైనెటిక్ ఎనర్జీ అంటారు దీన్ని. సో ఇది వస్తూ ఈ టర్బైన్ని రొటేట్ చేస్తుంది. వన్స్ టర్బైన్ రొటేట్ అయితే టర్బైన్కి అటాచ్ ఉన్న జనరేటర్ కూడా
మెకానికల్ ఎనర్జీ తీసుకొని మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. సో మనకి తెలుసు జనరేటర్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఇస్తుంది. అయితే ఆ మెకానికల్ ఎనర్జీ ఎవరి ద్వారా వస్తుంది? టర్బైన్ ద్వారా వస్తుంది. అయితే ఈ టర్బైన్ని ఎవరు తిప్పుతున్నారు? విండ్ తిప్పితే విండ్ ఎనర్జీ, వాటర్ తిప్పితే హైడ్రో ఎనర్జీ, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇలాగ ఎలక్ట్రికల్ వచ్చింది. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపించి ఫైనల్లీ మన హౌస్ హోల్డ్ సప్లైకి ఇచ్చుకున్నాం. సో ఇది హైడ్రో ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, అయితే దీనికి వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటుందో చూద్దాం. జనరల్గా ఈ డ్యామ్స్ అనేది కట్టడం అనేది చాలా పెద్ద ప్రాసెస్, చాలా ఖర్చుతో కూడుకుంది. అలానే డ్యామ్ కట్టాలి అంటే మనం ఫారెస్ట్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఫారెస్ట్ని క్లియర్ చేస్తున్నప్పుడు అక్కడున్న ట్రైబల్ కమ్యూనిటీకి కూడా డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ ఎన్విరాన్మెంట్కి ఇంపాక్ట్ ఉంటుంది, ట్రైబల్స్కి ఇంపాక్ట్ ఉంటుంది, అలానే కాస్ట్ కూడా ఎక్కువ. ఇంత చేశాక మనకి ఎనర్జీ హార్నెసింగ్ అవుతుంది అంటే ఎక్కువగా మనకి నష్టాలే జరుగుతున్నాయి. అందుకే మనకు హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీని కొంచెం వెనకబెట్టి ఎక్కువగా మనం సోలార్ అండ్ విండ్ వైపు మనం పరుగులు తీస్తున్నాం. అయితే సోఫార్ ఇప్పుడు ఇండియాలో ఎంత ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది అని మనకు అడిగితే హైడ్రో ఎలక్ట్రికల్ ఎనర్జీ పరంగా ఇప్పుడు మనకి టోటల్ 49.4 గిగావాట్స్ ఎనర్జీ వస్తుంది హైడ్రో ఎలక్ట్రిక్ ద్వారా. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి లార్జ్ డ్యామ్స్, మరొకటి స్మాల్ డ్యామ్స్. సో ఎలాగ తెలుస్తాం ఒకటి లార్జ్ ఒకటి స్మాల్ అంటే, ఏ డ్యామ్ అయితే 25 మెగావాట్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఇస్తుందో దాన్ని లార్జ్ డ్యామ్, తక్కువ ఇస్తే స్మాల్ డ్యామ్. సో ఇది ఒక హైడ్రో ఎనర్జీ పనిచేసే ప్రిన్సిపల్. ఓకే, సో ఇలాగే నర్మదా రివర్ దగ్గర ఒక డ్యామ్ కడదన్నప్పుడు సో అక్కడున్న ఫారెస్ట్ క్లియర్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం పెద్ద ప్రొటెస్టే జరిగింది. ఇది 1985లో జరిగింది. అయితే దీనికి మెయిన్ రోల్ ఎవరు ప్లే చేశారు అంటే మేధా పటేకర్. సో ఎగ్జామ్లో మనకు అడుగుతారు, హూ పైన్యూర్డ్ నర్మదా బచావో ఆందోళన్ ఇన్ ద ఇయర్ 1985. మేధా పటేకర్ అని చెప్పాలి, ఇయర్ అయితే 1985 అని చెప్పాలి. దేనికోసం అంటే డ్యామ్ కన్స్ట్రక్షన్ కోసం ఫారెస్ట్ క్లియర్ చేయడం, అంటే ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ చేయడం. సో దానికోసం చేసే ప్రొటెస్టే ఈ నర్మదా బచావో ఆందోళన్. క్లియర్? సో ఇది హైడ్రో ఎనర్జీ. సో వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇండియాలో టాప్ 3 స్టేట్స్ ఏవైతే హైయెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ జనరేట్ చేస్తుందో, అలానే వరల్డ్లో టాప్ 3 ఏంటో చూద్దాం. ఇండియాలో టాప్ 3 హిమాచల్ ప్రదేశ్, అక్కడ టెహరీ డ్యామ్ ఉంటుంది భగీరథి నది మీద. అలానే ఉత్తరాఖండ్ సెకండ్ ప్లేస్, థర్డ్ మహారాష్ట్ర. వరల్డ్లోకి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ బ్రెజిల్ అండ్ థర్డ్ ప్లేస్ యుఎస్. ఓకే, సో ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ కోసం. నెక్స్ట్, వాట్ ఈజ్ న్యూక్లియర్ ఎనర్జీ? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లిజన్, న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి, సో అసలు ఎలా పనిచేస్తుంది? సింపుల్గా ముందు న్యూక్లియర్ ఎనర్జీ తెలియాలి అంటే ముందు దీనికి సంబంధించిన టైప్స్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఒకటి ఫ్యూజన్, న్యూక్లియర్ ఫ్యూజన్, మరొకటి న్యూక్లియర్ ఫిషన్. సో ఇదేంటి అంటే, జనరల్గా మనకి కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్ కేస్ మనం లైట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ 2 తీసుకుంటే, ఈ 2 దగ్గరగా మనం చేసి కంబైన్ చేస్తే అప్పుడు ఈ 2 కలిసిపోయి ఒక హెవీ న్యూక్లియర్గా మారుతుంది. ఇది మారుతున్నప్పుడు ఒక ఎనర్జీ ఇస్తుంది. ఓకే, చాలా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. ఇలాగా జనరేట్ అయిన ఎనర్జీనే మనం న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. ఇది ఏ ప్రిన్సిపల్ మీద వస్తుంది అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రిన్సిపల్ అని చెప్తాం. అదే ఫిషన్ వచ్చేసరికి ఒక పెద్ద న్యూక్లియర్ని 2 చిన్న న్యూక్లియస్గా స్ప్లిట్ చేస్తే మళ్ళీ ఒక ఎనర్జీ మనకి రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది మళ్ళీ దీన్ని కూడా మనం న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. కాకపోతే ఇది వచ్చే ప్రిన్సిపల్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫిషన్ అని చెప్తాం. సో న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల వచ్చేది న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఫిషన్ వల్ల వచ్చేది న్యూక్లియర్ ఎనర్జీ. కాకపోతే ఇవి ఎక్కడ ఎక్కువగా వాడతామంటే న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గర వాడతాం. న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు.
అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ ఎక్కడ వాడతామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ వాడడం కొంచెం కష్టం, బికాస్ దానికి చాలా వ్యాస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. సో జనరల్గా న్యూక్లియర్ ఫ్యూజన్ నేచురల్గా ఎక్కడ జరుగుతుంది అంటే సన్లో జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇలా కూడా అడగొచ్చు, సూర్యుడిలో అంత హీట్ ఎనర్జీ రావడానికి కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్. హైడ్రోజన్ కలిసి హీలియంగా మనకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో సన్లో జరిగే ప్రిన్సిపల్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్తారు. న్యూక్లియర్ రియాక్టర్స్ ఏదైతే మనం వాడుతామో న్యూక్లియర్ ప్లాంట్స్లో అక్కడ ఏం ప్రిన్సిపల్ జరుగుతుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్తారు. అయితే ఫిషన్లో ఒక పెద్దది రెండింటిగా విడిపోతుంది, ఫ్యూజన్లో రెండు చిన్నవి పెద్దగా కలిసిపోతాయి. ఓకే, సో రెండు చిన్నవి కలిసి పెద్దగా తయారవుతుంది. ఓకే, సో రెండిట్లో స్పాంటేనియస్ అండ్ ఎనర్మస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. అయితే అసలు న్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్స్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఒక న్యూక్లియర్ రియాక్టర్ పెడతాం, అంటే ఒక కోర్ ఎలిమెంట్ని పెడతాం. ఆ కోర్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, స్ప్లిట్టింగ్ చేస్తుంది, అంటే ఒక పెద్దదాన్ని రెండింటిగా విడదీస్తే ఎనర్జీ క్రియేట్ అవుద్ది. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని పైప్స్ ద్వారా మనం ఆ ఎనర్జీని మనం పైప్స్ ద్వారా సర్క్యులేట్ చేస్తాం. అయితే ఆ పైప్ చుట్టూ కూడా మనం వాటర్ని ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎనర్జీ చాలా వేడిగా ఉంటుంది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా వచ్చిన వేడి కాస్త వాటర్కి వెళ్తుంది. ఇప్పుడు వాటర్ బాగా వేడెక్కుతుంది. వన్స్ వాటర్ బాగా వేడెక్కితే వాటర్ నుంచి వేపర్ వస్తుంది. ఆ వేపర్ వచ్చి ఈ టర్బైన్ని తిప్పుతుంది. వన్స్ వేపర్ వచ్చి ఈ టర్బైన్ని తిప్పితే ఆటోమేటిక్గా జనరేటర్కి మెకానికల్ ఎనర్జీ వచ్చినట్టు, సో జనరేటర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి సప్లై ఇంటి వరకు తెస్తుంది. అయితే ఏదైతే వేపర్ మళ్ళీ కండెన్స్ అయిపోయి మళ్ళీ వాటర్గా మారిపోద్ది. ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వార్మ్ వాటర్ కూల్ చేయడానికి ఇలాంటి రేడియేటింగ్ కూలింగ్ టవర్స్కి ఇస్తాం. సో ఇలాగ వాటర్కి ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కూల్ వాటర్ వచ్చి ఆ కూల్ వాటర్ మళ్ళీ ఇక్కడికి ఒక హీట్ ఎక్స్చేంజర్కి ఇస్తాం. సో ఇలాగా ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం, వాటర్ని హీట్ చేస్తున్నాం. ఆ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది, బికాజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫిషన్ వల్ల వేడి వస్తుంది. ఆ వేడి వాటర్ని అంటుకుంటుంది. సో వాటర్ వ్యాపరేట్ అవుతుంది. వాటర్ వ్యాపరేట్ అయ్యి ఆ వేపర్ వల్ల టర్బైన్ తిరుగుతుంది. వన్స్ వ్యాపర్ అయ్యాక వాటర్ మళ్ళీ లిక్విడ్ అవుతుంది. ఆ లిక్విడ్ వేడిగా ఉంటుంది కాబట్టి దాన్ని కూల్ చేయాలి. కూల్ చేసాక మళ్ళీ చల్లగా అవుతుంది. చల్లగా వచ్చాక మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి రావాలి. ఇది అలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్. ఓకే, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే దీనికి ఒక సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ. సో న్యూక్లియర్ రియాక్టర్ ఎప్పుడైనా మనకి బర్స్ట్ అయినా ఏదైనా దానివల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ హ్యూమన్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా హార్నెస్ చేయాలి. సో ఇప్పుడు ఒక వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది. సో ఇండియాలో టోటల్ 7 న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ కలిపి 25 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా చూసుకునేది బాధ్యత ఎవరిది అంటే ఎన్పిసిఐఎల్ అని చెప్పాలి. ఓకే, ఎన్పిసిఐఎల్ అని చెప్పాలి. సో ఎన్పిసిఐఎల్ టోటల్గా ఇదంతటికి ఒక ఆర్గనైజింగ్ బాడీ. ఓకే, కాకపోతే ఒకే ఒక రియాక్టర్, 1 రియాక్టర్ మాత్రం చూసుకునేది భావిని. ఈ భావిని రియాక్టర్ ఏదైతే ఉందో ఇది కల్పకంలో ఉంది. ఇది ఒక్కటే మాత్రం ఎన్పిసిఎల్ చూసుకోదు, ఇది సెపరేట్గా వేరే సంస్థ చూస్తుంది. ఎన్పిసిఎల్ మిగతా అన్నిటినీ చూసుకుంటుంది. ఓకే, అయితే ఈ 7 న్యూక్లియర్ ప్లాంట్స్లో మనకి ఏవేవి ఉన్నాయో మనకి తెలుసుకోవాలి. అయితే ఈ 7 న్యూక్లియర్ ప్లాంట్స్ ఏంటంటో మనం తెలుసుకోవాలి. మొదటిది కుడన్కులం. సో ఇండియాలో ఎక్కువ న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేస్తున్న న్యూక్లియర్ ప్లాంట్ ఏదైనా ఉంది అంటే ఇదే కుడన్కులం న్యూక్లియర్ ప్లాంట్. ఎక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. దీనికి ఎవరు సపోర్ట్ ఉంది అంటే రష్యా అసిస్టెన్స్ చేస్తుంది. సెకండ్ తారాపూర్, ఇది ఎక్కడుంది, మహారాష్ట్రలో ఉంది. దీనికి ఎవరు అసిస్టెన్స్ చేస్తున్నారు, కెనడా చేస్తుంది, ఒకప్పుడు చేసింది. నెక్స్ట్ తర్వాత రావట్ బాటా. సో రావట్ బాటా ఎక్కడుంది, రాజస్థాన్లో ఉంది. సో దీనికి అసిస్టెన్స్ ఎవరు చేస్తున్నారు, కెనడా.
నాలుగోది కాక్రాపారా. కాక్రాపారా ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. దీనికి అసిస్టెన్స్ ఎవరు చేస్తున్నారు? కెనడా. నెక్స్ట్ ఐదోది కల్పకం. కల్పకం న్యూక్లియర్ ప్లాంట్. సో ఇది ఎక్కడుంది? ఇది తమిళనాడులో ఉంది. దీనికి అసిస్టెన్స్ ఎవరు చేస్తున్నారు? రష్యా. అలానే ఆరోది నరోరా. నరోరా ఎక్కడుంది? యూపీలో ఉంది. దీనికి అసిస్టెన్స్ ఎవరు చేస్తున్నారు? కెనడా. అండ్ ఫైనల్లీ ఏడోది కైగా. కైగా ఎక్కడుంది? కర్ణాటక. దీనికి అసిస్టెన్స్ ఎవరు చేస్తున్నారు? కెనడా. సో అంటే చేస్తున్నారు. కొన్ని ఇంతకుముందు చేసి ఆపేశారు, కొన్ని ఇప్పటికీ చేస్తున్నారు. సో ఇవి టోటల్ డాటా. ఓకే, ఇదంతా కూడా 7 న్యూక్లియర్ ప్లాంట్స్. సో ఇవంతా కూడా 7 న్యూక్లియర్ ప్లాంట్స్. ఎగ్జామ్స్లో మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏవి ఎక్కడున్నాయి, దాని సపోర్ట్ ఎవరు, ఇవన్నీ కూడా మీరు నీట్గా రాసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. సో ఇంకొంచెం ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో కాక్రాపారా న్యూక్లియర్ ప్లాంట్కి ఎవరు యురేనియం సప్లై చేస్తారు? ఏ కంట్రీ సప్లై చేస్తుంది? కజకిస్తాన్ సప్లై చేస్తుంది. అలానే కైగా న్యూక్లియర్ ప్లాంట్కి ఎవరు యురేనియం సప్లై చేస్తున్నారు? ఆస్ట్రేలియా సప్లై చేస్తుంది. ఈ రెండు కూడా ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో హయ్యెస్ట్ జనరేట్ చేసేది ఏది అంటే ఫస్ట్ కుడన్కులం, సెకండ్ తారాపూర్, థర్డ్ రావత్బాట్. ఈ 3 టాప్ 3 న్యూక్లియర్ ప్లాంట్స్ హయ్యెస్ట్ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. టాప్ 3 న్యూక్లియర్ ప్లాంట్స్ హార్నెసింగ్ లార్జెస్ట్ ఎనర్జీస్. ఓకే, అరౌండ్ ఎంత ఇది? 2000 మెగావాట్ వస్తుంది. అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ న్యూస్ పరంగా మీకు చెప్పాలి అంటే కొత్తగా జైత్పూర్ న్యూక్లియర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎక్కడ అవుతుంది ఇది? మహారాష్ట్రలో అవుతుంది. దీని గొప్పతనం ఏంటి? ఒకవేళ ఇది పూర్తి అయిపోతే ఇది 10,380 మెగావాట్ ఎనర్జీని హార్నెస్ చేయగలదు. సో అంత ఎనర్జీ హార్నెస్ చేస్తే హైయెస్ట్ ఇప్పుడు మనకి ఎంత ఉంది? 2000 మెగావాట్లే ఉంది. ఇది ఒకవేళ కంప్లీట్ అయిపోతే ఇంత ఎనర్జీ వస్తుంది. సో ఇంత ఎనర్జీ చాలా ఎక్కువ మనకి యూజ్ చేసుకోవడానికి. సో ఇది కంప్లీట్ అవ్వాలి అంటే కొంత టైం పడుతుంది, ఖర్చుతో కూడుకుంది అండ్ టైం టేకింగ్ కూడా. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఫ్రాన్స్. సో ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, జైత్పూర్ న్యూక్లియర్ ప్లాంట్కి ఫ్రాన్స్, నరోరాకి కెనడా, కల్పకంకి రష్యా, కాక్రాపార్కి కెనడా, కైగాకి కెనడా, రావత్బాతాకి కెనడా, తారాపూర్కి కెనడా, కుడన్కులంకి రష్యా. ఓకే, సో ఇవన్నీ కూడా అసిస్టెన్స్ కంట్రీస్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ న్యూక్లియర్ ఎనర్జీ. సో నా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటాను. మీ సైడ్ నుంచి నాకు ఒకటే కావాలి, వీలైనంత వరకు నా వీడియోస్ని షేర్ చేయండి, దీని యొక్క రీచ్ని పెంచండి. ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఎవరైతే ఎక్కువ ఫీచర్స్ ఎఫర్ట్ చేయలేరో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ద్వారా ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి.